హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఫస్ట్ తిన్ మా ఫ్రెండ్ వైష్ అనమాట. సో మేమిద్దరం ఇవాళ గణేష్లన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో మేము ఏమేమి గణేష్ని చూడడానికి వెళ్తాం ఏంటో ఈ బ్లాగ్లో చూసేద్దాం. యాక్చువల్గా మేము ఆటోలో వెళ్తున్నాం, మొత్తం షేక్ అవుతుంది. సో మేము ఏమేమి గణేష్ని చూడడానికి వెళ్తామో ఈ బ్లాగ్లో మేము మీకు కూడా చూపిస్తా. మీరు కూడా చూడండి, మీరు కూడా మొక్కుకోండి. లెట్స్ గో. సో మేము మెట్రో స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. మేము యాక్చువల్గా నాంపల్లి, కోటి, ఖైరతాబాద్ ఇన్ అనుకున్నాం. సో ఫస్ట్ అయితే నాంపల్లికి వెళ్దాం అనుకుంటున్నాం. సో మెట్రో అయితే బెస్ట్ కదా, ట్రాఫిక్ దీని బదులు. సో ఇంకా 4 minutes మెట్రో రావడానికి కనిపించుంటుంది. సో ఫస్ట్ నాంపల్లికి వెళ్ళి అక్కడ కొన్ని గోషా మహల్ అని చెప్పి ఉంది ఆ ప్లేస్. సో అక్కడ విజిట్ అవుదామని, అక్కడ నుంచి మళ్ళీ ఖైరతాబాద్. సో ఇక్కడ ఏమేమి గణేషులు డిఫరెంట్ ఉన్నాయన్నమాట, కృష్ణ అవతార్ గణేష్ అని. సో అక్కడ విజిట్ అయ్యాక నెక్స్ట్ వెళ్తాం. గోషా మహల్కి అయితే వచ్చినాము, కానీ గణేశుడు ఇక్కడ వి గాట్ ఇట్. ఇంకొకటి కృష్ణ అవతార్ గణేష్ అని చెప్పి వెతుకుతున్నాం ఆటోలో. అదేనా? సో మాకు దొరికిందనమాట. అక్కడ ఉన్నాడు. ఆటోస్లో మేము చల్లడ పడుతున్నాం అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషెస్ ఉంటారని చెప్పి. సో మేము నాంపల్లి నుంచి డైరెక్ట్ గోషా మహల్ అని చెప్తే అంకుల్ డ్రాప్ చేస్తున్నాడు, మంచోడు. రావణాసురుడు గణేష్, పైన గణేశుడు చాలా బాగుంది కదా, డిఫరెంట్. ఇక్కడ అయితే చాలా పెద్ద గణేశుడు. నాకు తెలిసి బొజ్జ గణపయ్య అనుకుంటా. వైశాల్య తీస్తుంది, నేను వీడియో క్యాప్చర్ చేస్తాను. 1 2 3 ఓపెన్ కాదు, అవ్వట్లేదా? ఎంత బాగుంది. వావ్, ఎంత పెద్ద తొండం, క్యూట్ అసలు, సూపర్. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. గణేశుడు ఎంత పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయో, ఒక్కొక్క ఫింగర్ మొత్తం రియల్ పెయింటింగ్ లాగా. ఐస్ కూడా సేమ్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. చూడండి, తొండం ఎంత పెద్ద ఉంది, అమ్మో, ఓ మై గాడ్, చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడు అయితే రియలిస్టిక్ అనిపించింది కదా, డిఫరెంట్. కొన్ని శివుడు, పార్వతి, శివుడు హ్యాండ్ పైన చిన్ని గణేశుడు, ఇక్కడ క్యూట్గా ఉంది కదా, చాలా బాగున్నాయి. ఇక్కడైతే గల్లీకి 6 ఉన్నాయి గణేశుడు. ఇక్కడ గణేశుడు మొత్తం ఫుల్ మెరిచిపోతున్నాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి థీమ్ సేమ్. ఇక్కడ ఎవరు తెలుసా నీకు? ఇక్కడ గోదాదేవి రాసిందా? ఓకే, గోదాదేవి, పద్మావతి దేవి. చాలా బాగుంది కదా. చూడండి, హనుమంతుడు, ఇంకా ఎవరు గర్ల్, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి థీమ్. ఇక్కడ గల్లీకి ఒకటి, ఇది 2 ఇప్పటిదాకా చూసినవి ఒక 10 ఉండొచ్చు నాకు తెలిసి, మొత్తం ఒక గల్లీలోనే. నెక్స్ట్ అక్కడ గణేశుడి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఏ థీమ్ గణేశుడు చూద్దాం. ఇక్కడ చిన్ని గణేశుడు ఉండి ఇట్లా డెకరేషన్ బాగుంది. యా, డెకరేషన్ బాగుంది. గణేశుడు పడవ, గణేశుడు ఏడి? అచ్చా, గణేశుడు గణేశుడు పడవ, రాముడు అలా వెళ్తున్నాడు. అక్కడ శ్రీరామచంద్రుడు, సీత, హనుమంతుడు. అసలు ఎవరికి ఎక్కి ఫోటో దిగడానికి ఉండదు, అందుకే ఇక్కడ వాటర్ కూడా పెట్టారు, పైప్ సంథింగ్. చూసే లేన్లోనే ఈ గణేశుడు ఇట్లా దేవత, నాగపాములు క్యూట్ ఉంది. చాలా బాగుంది కదా. ఎస్, మేము అనుకున్న గణేశుడి దగ్గరకు వచ్చినాం. ఇక్కడ శ్రీ రాధా గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడనే కృష్ణుడు అవతారంలో ఉన్న గణేశుడు. యాక్చువల్గా ఈ గణేశుడు ఇట్లున్నారని మా అన్నయ్య చెప్పిండు అనమాట. సో
సరే విజిట్ అవుదామని వచ్చాము. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని. ఫైనల్గా ఇక్కడికి వచ్చినాం. కృష్ణావతార్ గణేష్ ఎంత బాగుంది అసలు. అయితే సూపర్ గణేష్. అసలు ఎట్లా వస్తాయో కదా ఇట్లా థాట్స్, ఇట్లా ఉండాలి గణేష్ అని. సూపర్. చూడు ఇది కూడా ఎట్లా పెట్టేసి అట్లా మొత్తం అట్లా ఎయిర్కి ఉన్నట్టుంది కదా మొత్తం. విత్ బైండింగ్ వైర్స్ పెట్టిరు. ఫ్లూట్ హ్యాండ్లో. వావ్ పెద్ద గణపతి. మరి దారుణం అసలు. 1 2 3 గణేశులు చూడండి. ఇక్కడ ఈ గణేష్ భాగ్యనగర్ మిత్ర మండల్ అంట. లయన్సా టైగర్సా? వైషు లయన్సా టైగర్సా? లయన్స్ రా. టైగర్స్ కూడా ఉన్నాయి పైన. టైగర్స్ లయన్స్తో గణేశుడు. ఔల్ పైన గణేశుడు. ఇంత క్రియేటివ్ థాట్స్ ఏడు నుంచి వస్తాయో అసలు కదా. సూపర్. 2 minutes లైట్స్ వేస్తారా అంటే వేసిండు. చాలా మంచోడు. చూడండి నరసింహస్వామి అవతారంలో గణేశుడు. వావ్ సూపర్ కదా. ఇక్కడ ఎవరో ఉన్నారు, నాకు కూడా నేమ్స్ తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ ఎల్కా సేమ్ ఒక సార్ ఎట్లా ఉంటారు అట్లా గెటప్లో, పంచ్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంది కదా ఎల్కా. ఇక్కడ చూడండి ఇక్కడ బాల గణేశుడు ఎంత క్యూట్గా ఉన్నారు అసలు. అయితే సూపర్ డెకరేషన్ అయితే అసలు మొత్తం లైట్స్తో చాలా బాగుంది కదా. గణేశుడికి మొత్తం కలర్స్, ఫుడ్ కలర్స్తో అట్లా చేసినారంట. మొత్తం ఈకో ఫ్రెండ్లీ గణేశుడు. ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుందా సమ్ కట్టెలు అట్లా మొత్తం. ఓకే ఇది ఇప్పుడు ఇయర్దా? ఈ ఇయర్ది. ఓకే. అంతకుముందు ఇది ఉంది. చాలా డిఫరెంట్ గా అసలు మొత్తం. మీకు ఇది కాలభైరవ ఉంది. వావ్. ఇది కూడా పెట్టారా? ఇది ఆంజనేయ స్వామి రూపం. ఇది నాట్ ఎన్ ఈకో ఫ్రెండ్లీ. ఓకే. మొత్తం మీరే చేసినారా అంతా? మొత్తం కూర్చొని. ఇక్కడ మొత్తం శివరాంపల్లిలో. ఇది హాఫ్ ఎలిఫెంట్ హాఫ్ గొరిల్లా, దానిపైన వినాయకుడు. వావ్. ఇది 29 feet హైట్ ఉంది, 3rd floor. ఇది ఇక్కడే చెప్పు. ఆరెంజ్ వైట్ గ్రీన్. ఇది పోకేమాన్ లో చార్లీస్. ఇది సోలాపూర్ నుంచి ఇంపోర్ట్ చేయొచ్చు. హనుమంతుని లాగా. ఇది మన శ్మశాన భైరవ రూపం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఉంటాయి. చాలా బాగుంది. సో మొత్తం మీరే ఆర్గనైజ్ చేసినా? బయట ఉన్నారు యోగేష్ యాదవ్. ఓకే. ఇక్కడ కూడా గణేశుడు చిన్న పెట్టిన డెకరేషన్ అండ్ ఆల్ చాలా బాగుంది కదా. అంటే మహారాజు ఎట్లా ఉంటాడు సేమ్ అట్లా. మహారాజు ఎట్లుంటాడో అట్లా. చూసారా ఎంత పద్ధతిగా అయిపోయినా మేమిద్దరం. సో గోషమహల్లో అయితే అన్ని టైప్స్ ఆఫ్ గణేశుడు చూసినారు కదా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో ఇప్పుడు మేము బడా గణేష్ ఖైతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ చాలామంది చూసి ఉంటారు, బట్ సో అదంతా టాలెస్ట్ గణేష్ కదా. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ గణేశుడు అయిపోయినాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామని ఆలోచిస్తాం. సో చూస్తూనే ఉండండి, చూడండి. ఇంట్రో ఎక్కుదాం అనుకున్నాం. ఇక్కడ గణేష్ చూసి షాక్. అసలు ఎంతమంది జనాలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు అసలు. శివుడు, పార్వతి అండ్ హనుమంతుడు అట్లా. మళ్ళీ ఇంకా నాగదేవత నాగపాము కూడా అట్లా వచ్చింది. ఖైతాబాద్ మెట్రో ఇప్పుడే దిగినాం. నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అయితే, మస్తు మంది జనాలు. వెల్కమ్ టు బడా గణేష్ అని చెప్పి. ఎంతసేపు అవుతుందో కూడా తెలియదు అసలు. మెట్రో దిగాక జనాల్ని చూసి ఇక్కడ కూడా జనాలు ఉన్నారా ఈ బ్లాగ్లో కూడా అన్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ లెవెల్ ఉన్నారు అసలు. యాక్చువల్గా అటు నుంచి వెళ్ళాలి, కానీ మేము ఇటు నుంచి వెళ్తున్నాం అనమాట. మా దారి రహదారి అన్నట్టు. ఎంతసేపు అవుతుందో తెలీదు. జనాలు ఘనంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము.
ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ సక్సెస్ఫుల్ దర్శనం. హాఫ్ అన్ అవర్ అయిందా? అయిందా? 45 minutes అవుతుంది అనుకుంటా మేబీ. చిల్ అవ్వడానికి లెమన్ సోడా. ఇన్ని అద్భుతాల జనాలను చూసి సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కోటి. ఎస్, కోటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము అబేజ్ వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ కొన్ని గణేషులు అట్లా ఉంటాయని చెప్పి ఆటో అంకుల్ అన్నందుకు సో మేము కోటి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్రాఫిక్ అంకుల్ గోమాత 2 ఆవులు వచ్చి గణేషుడు కోటి దగ్గర. ఇప్పుడు మేము గోకుల్ చాట్ కోటి గోకుల్ చాట్ గణేషుడి దగ్గరకు వచ్చేసా. ఫుల్ డెకరేషన్స్, డెకరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బాగుంది వెల్కమింగ్. దేవుడు ఇక్కడ ఏ థీమ్లో ఉండో చూడాలి. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఏదో థీమ్ ఉండే. చూద్దాం చూద్దాం. బయట మాత్రం ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఉంది డెకరేషన్. పైన మొత్తం మహాల్ కట్టారు మొత్తం. సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసినారు. సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్తో గణేశుడు ఫుల్ మర్చిపోతున్నాడు కదా. మేబీ స్పాన్సర్ అంకులే అనుకుంటా. భాగ్యనగర్కే రాజా సోనే కా తిలక్ సోనేకే దంత ఏవ్ చరణం చాందికే మూషకంట. ఎక్కడుంది ఎల్కా? లెఫ్ట్ సైడ్లో మధ్యలో పెట్టేసారు. సో అది సిల్వర్ అండ్ గోల్డ్ అన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇట్లా ఈ థీమ్లో మొత్తం పెట్టారనమాట. ఈ ప్లే యాక్ట్ కూడా అవుతుందంట 7:30, 8 o'clock. సో కోటికి ఎవరైనా వస్తే చూడొచ్చు. డెకరేషన్ మాయనం ఇది అది ఉంటుంది కదా కోటిది రాశి, అందుకే అది అడ్డం పెట్టేస్తారు అట్లా. సో ఇలా ఫైనల్గా మేము ఎన్ని టైప్స్ ఆఫ్ గణేషెస్ చూసినాం. ఇట్లా మొత్తం అలసిపోయినాం ఫుల్గా, కానీ వైష్ మాత్రం అలసిపోలేం, చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు కూడా. సో మీరేమేమి టైప్స్ ఆఫ్ గణేష్ చూసినారు, ఎక్కడెక్కడ వెళ్ళినారో కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. ఆదా లడ్డు చోరియా. ఏంటి నేను మళ్ళీ వచ్చినా అనుకుంటున్నారా? సో యాక్చువల్గా నిన్న మేము బాలాపూర్ గణేష్ మిస్ అయినాం కదా. సో అది మిస్ అవ్వద్దు, మీకు కూడా చూపించాలి అని చెప్పి సో నేను మా మమ్మీ వెళ్తున్నాం అనమాట బాలాపూర్ గణేష్ దగ్గరికి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది. చూద్దాం రష్ ఎట్లా ఉంటారని. సో మార్నింగ్ టైం వెళ్తే బెస్ట్ కదా. నిన్న 4 అయ్యే వరకు అయితే వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఉన్నారు జనాలు. సో ఇప్పుడు మేము బాలాపూర్ గణేశుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇఫ్ ఛాన్స్ ఉంటే బడంగపేట అండ్ మల్లాపూర్ కూడా ఉంటారు గణేశులు. సో అక్కడ కూడా చూస్తాం. సో చూసేద్దాం. రూట్ వాళ్ళకు కూడా ఈ బ్యానర్ చూసి ఓకే ఇంకా స్ట్రైట్గానే వెళ్ళాలి అన్నట్టు అర్థమైపోతుంది అనుకుంటా. అన్ని బ్యానర్స్ వేస్తాను, మొత్తం రోడ్ మొత్తం ఆగిపోయి అయిపోయింది అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. మేము 12కి వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ జనాలు ఉన్నారు ఫుల్గా. ఓ మై గాడ్, మాకు దర్శనం ఎవరికి 2-3 గంటలు అయితే తిరుపతి దర్శనంలా ఉన్నారు జనాలు ఇక్కడ. మా మమ్మీ ఫస్ట్ టైం ఇంతమంది నూకడంలా. మా మమ్మీ ఎట్లా అనిపించింది? నెక్స్ట్ లెవెలా? ఫుల్ జనాలు అసలు అయితే మొత్తం చెమటలు ఘోరంగా. దర్శనం అయితే బాగా అయింది. వస్తే అయితే మార్నింగ్ 7కి అట్లా వస్తే ఇంతమంది జనాలు ఉండరు. సో బెస్ట్ జల్ది అయిపోతుంది. సో ఇలా మా దర్శనం అయిందనమాట. ఓన్లీ ఒక బాలాపూర్ గణేష్కి మా మమ్మీకి వద్దొద్దు ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అంటుంది ఆ రష్ చూసి. సో హియర్ ఎన్స్ ద వ్లాగ్ ఆఫ్ అవర్ గణేషులు సిటీ మొత్తం ఈ గణేషెస్ చూసామన్నమాట. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. బాయ్.